హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరామ్ 321. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఊరైతే వచ్చామనేసి ఆల్రెడీ చెప్పాను కదండి. ఇంకా మా తాతయ్య అయితే అనుకోకుండా చనిపోయారు. అసలు ఇప్పటి కూడా కోలుకోలేకపోతున్నాం అనమాట. అంటే ఊరు వస్తే చాలు ఫోన్ల మీద ఫోన్లు చేసేసి అంటే విసుగొచ్చేలాగా చేస్తారనమాట. ఎక్కడున్నారు, రండి రండి అని చెప్పేసి. సో ఇంకా ఊరొచ్చినప్పుడు ఇకపై ఆ జ్ఞాపకం అయితే ఉండదంటే మా తాతయ్య దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడాలి. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా మా తాతయ్య మాకైతే ఇంకా ఫోన్లు చేయరు. సో ఇంకా అది చాలా 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 బాధగా ఉందండి అసలుకి. ఇంకా మా నాన్నమ్మ ఒక్కతే ఉంటుంది, ఏం చేస్తారో ఏమన్నది ఇంకేమీ తెలియదు అనమాట. సో అదనమాట అండి. అందుకే సడన్గా రావాల్సి వచ్చింది. ఇంకా ఈరోజు అయితే బయలుదేరిపోతున్నాము, ఎందుకంటే ఇంకా పిల్లలకి వదిలేసి వచ్చాం కదా. ఇంకా మా హస్బెండ్ మరిది ఉన్నారు కాబట్టి ఇంకా పర్వాలేదు, ఒకరు బయటికి వెళ్తే ఒకరు చూసుకోవడం అలా చేస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి బయలుదేరిపోతున్నాం అనమాట. ఇంకా అందరూ ఒక కార్యం వరకు ఉండండి అనేసి అన్నారు, కానీ ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చుంటే ఉంటుండే, కానీ ఇంకా సడన్గా బయలుదేరడం కాబట్టి ఇంకా పిల్లలకి కూడా ఆ టైంలో ఇబ్బంది పెట్టింది తీసుకురావడం అన్నట్లుగా ఇంకా పిల్లలకైతే తీసుకురాకుండా నేను మా తమ్ముడు మాత్రమే వచ్చాము. సో ఇంకా పిల్లలకి వదిలేసి వచ్చాను కాబట్టి ఓన్లీ 1 డే వచ్చిన రోజు ఉన్నాను. అండ్ నెక్స్ట్ డే ఈరోజు వచ్చేసి బుధవారం అనమాట. మేము బయలుదేరింది సోమవారం నైట్ 11 o'clock ఇలా మైసూర్ నుంచి బయలుదేరాము. ఇంకా నిన్నంతా కూడా అక్కడే ఉన్నాను. అండ్ ఈరోజు వచ్చేసి నిన్న నైట్ ఇక్కడికి వచ్చాను అనమాట, మా ఇంటికి వచ్చాను. ఇంకా మా తమ్ముడు అయితే ఇంట్లోకి రాకూడదంట, అంటే వాళ్ళకి సూతకం ఉంటుంది కదా, అలా అని చెప్పేసి ఇక్కడ 12 days ఎవరింటికి వెళ్ళొద్దంటే పాపం ఇంకా బయటే పడుకున్నాడు మా తమ్ముడు అయితే. అంటే ఇది సొంత ఇల్లు కాబట్టి ఇంకా పెళ్ళి కూడా ఇక్కడే చేసాం కాబట్టి ఇంకా ఆ సెంటిమెంట్ మనకు లేకపోయినా ఊర్లో ఉన్న వాళ్ళకి కానీ మన అమ్మ వాళ్ళకి కానీ ఉంటుంది కాబట్టి ఇంకా అలా అని చెప్పేసి ఇంకా మా తమ్ముడు నాకు తోడుగా ఇంకా అలాగే బయట అయితే పడుకున్నాడు అనమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 9:30 అవుతుంది. 1 o'clockకి శ్రీకాకుళంలో బస్సు అనమాట, బెంగళూరు వరకు. మళ్ళీ బెంగళూరు నుంచి మైసూరు వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఫస్ట్ శ్రీకాకుళం వెళ్ళాలి బస్సులో, మళ్ళీ శ్రీకాకుళం టు బెంగళూరు, మళ్ళీ బెంగళూరు టు మైసూరు. సో ఇంకా ఇంటికి వెళ్ళేసరికి రేపు ఈవినింగ్ అయిపోవచ్చు, అంటే 3-4 ఇలా అయిపోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి అయితే ఇది. పిల్లలకి ఫోన్ చేస్తుంటే ఇంకా వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. సో ఇంకా అమ్మయ్య అనేసి అనుకున్నాను అనమాట. ఇంకా వాళ్ళు అక్కడ అల్లరి పెట్టి నేను ఇక్కడ మనశ్శాంతిగా ఉండలేను. ఇంకా ఫోన్ చేసినప్పుడు అంతా కూడా హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నారు. సో ప్రస్తుతానికైతే ఇదండి. ఇంకా అక్కడి నుంచి వచ్చినప్పుడు అయితే వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే ఇంకా ఆ బాధలోనే ఉన్నాము. ఇంకా అలా అని చెప్పేసి ఇంకా తీయలేకపోయాను అనమాట. ఇంక ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాము. మార్నింగ్ అంతా కూడా అసలు ఇక్కడ వీడియో తీయడానికి కూడా కుదరలేదు, ఎందుకంటే మొత్తం అంతా కూడా క్లీన్ చేశాను. ఇంకా బయట లోపల అంతా కూడా, అంటే మనం ఇక్కడ లేము అంటే కనుక ఇంక మొత్తం అంతా కూడా ఇల్లంతా గలీజ్ అయిపోతుంది కదా, అలా అని చెప్పేసి ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాము. బయలుదేరిపోవాలన్నమాట. ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం. మొన్న మేము ఇక్కడి నుంచి బయలుదేరినప్పుడే అనుకున్నాము మళ్ళీ పండక్కే రావాలి, ఇయర్ అంతా కూడా ఈ ఊళ్ళోనే తిరుగుతున్నాము అనేసి అనుకున్నాము. ఇంకా మా తాత అయితే ఈ విధంగా నన్ను అయితే రప్పించాడనమాట. నేనైతే ఎలా అయినా ఎట్టి పరిస్థితులు ఎంత ఇదైనా సరే పర్వాలేదు, నేనైతే మా తాతని చూస్తాను అనేసి అయితే పట్టుకున్నాను అనమాట. అండ్ మా హస్బెండ్ కూడా అసలు వెంటనే ఇంకా వెళ్ళి నువ్వు నీకు అంటే మీ తాతయ్యకి అందరికంటే నువ్వే ఎక్కువ ఇష్టము అనేసి అన్నారనమాట. యాక్చువల్గా చెప్పాలంటే మేము అందరం 8 members అనమాట మా తాతకి, మనవళ్ళు మనవరాలము. అందులో నేనంటేనే ఎక్కువ ఇష్టము మా తాతయ్యకి. ఆ తర్వాత ఇంకా మా అక్క, ఇంకా మా తమ్ముడు, వీళ్ళందరూ, ఇంకా మా తమ్ముళ్ళు అందరూ ఉన్నారు కదా, ఆ తర్వాత వీళ్ళు. కానీ ఫస్ట్ మాత్రం నేనే అనమాట. ఊళ్ళో అందరికి కూడా మా మనవరాలు అనేసి చెప్పుకుంటారు, బాగా చూసుకుంటారు మమ్మల్ని అనేసి చెప్తూ ఉంటారు అనమాట. ఇంకా నేను అక్కడికి వెళ్తే నువ్వేనమ్మా చిన్న మనవరాలువి, నీ గురించి చాలా చెప్తాడు, మీ అక్క గురించి చెప్తారు అనేసి అన్నారనమాట. చాలా బాధేసింది. సో ఇంకా బాగాలేకపోవడము ఏమీ లేదండి, అంటే సడన్గా చనిపోయారు అనమాట. మా నాన్నమ్మ కూడా అస్సలు కోలుకోలేకపోతుంది. అంటే ఏదైనా బాగాలేకపోయినా లేదంటే హాస్పిటల్ అడ్మిట్ అయినా కానీ ఆ గ్యారంటీ లేదనేసి డాక్టర్స్ చెప్పినా కూడా అది వేరేలాగా ఉంటుంది అనమాట మన మైండ్ సెట్. అంటే ఓకే చనిపోతారేమో డాక్టర్స్ చెప్పారు అన్నప్పుడు మనం ఫిక్స్ అయిపోతాం కదా, అంటే చనిపోవచ్చు అని చెప్పేసి. కానీ అలా ఏమీ లేదనమాట. అంటే సడన్గా చనిపోయారు. అందరికీ షాకింగ్, అందరికంటే మా నాన్నమ్మకి చాలా పెద్ద షాకింగ్ అనమాట. అంటే అసలు మాటలు ఆడలేకపోతుంది, ఇప్పుడు గొంతంతా కూడా పట్టేసింది పాపం, ఏడ్చి ఏమీ లేదు, జస్ట్ అంతా మంచిగా ఉన్నారంట మా తాతయ్య. అందరితో మాట్లాడడము, ఆవుకి తీసుకెళ్ళి తిప్పేసి మళ్ళీ కట్టేసి తర్వాత ఏదో చెస్ట్ పెయిన్ వస్తుంది, ఆయాసం లాగా వస్తుంది అని చెప్పేసి ఎవరికో డ్రాప్ చేయమని చెప్పారంట. సో ఇంటి వరకు డ్రాప్ చేశారు. ఇంకా అలాగ కూర్చొని ఇంకా ఆయాసం ఎక్కువైపోతుందని చెప్పేసి అక్కడికక్కడే సడన్గా చనిపోయారు అనమాట. మా నాన్నమ్మేమో ఆ టైంకి అదే ఇంటి బయట ఉంది. సో సడన్గా వెళ్ళేసరికి ఇంకా మా నాన్నమ్మ కూడా తట్టుకోలేకపోయింది. అంటే ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటుంది అనమాట, అసలు ఎలా చనిపోయాడు ఏంటి, ఇందకటి వరకు నాతోనే ఉన్నాడు అది ఇది అని చెప్పేసి.
ఇంకా ఏం చేస్తాం, ఇంకా మా నాన్నమ్మని చూస్తే ఇంకా చాలా పెద్ద బాధగా ఉందన్నమాట నాకైతే. అంటే నేను చాలా మా నాన్నమ్మకి మా తాతయ్యకి చాలా కనెక్టెడ్ నేనైతే. ఇంకా అంటే మా నాన్న చనిపోయిన తర్వాత అప్పటికి మేము చిన్నపిల్లలము. వన్స్ నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కానీ ఇంకా మా తాతయ్యకి మా నాన్నమ్మకి మంచిగా చూసుకోవాలి అని చెప్పేసి ఇంకా నా మైండ్లో అలాగే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అదండి, ఇంకా ఇకపై నాకు తాతయ్య అయితే లేరనమాట. నాకే కాదు, మా మనవలకి మనవరాలకి మా అందరికీ కూడా మా తాతయ్య అయితే లేరనమాట. ఇంకా మా నాన్నమ్మని మంచిగా చూసుకోవాలి, ఇంకా అదొక్కటే ఉన్నన్ని రోజులు. అంటే ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో మనకే తెలియదు, మన లైఫ్లో గ్యారంటీ లేదు. అంటే ఇప్పుడు తాతయ్య ముసలైనే కదా అనేసి అందరూ అనుకుంటారు. మనకి అయినా సరే మా నాన్నమ్మకి భర్తే కదా, ఎవరికైనా సరే అంతే కదా. సో ఇంకా మా నాన్నమ్మకి ఎవ్వరూ ఇంకా సమాధానం చెప్పలేకపోతున్నారు అనమాట. సో అదండి, మేము సడన్గా వచ్చిన దానికి రీజన్ అయితే అది. ఇంకా మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ ఒక 2 days కూడా ఉండకుండా వెళ్ళడం అయిపోతుంది అనమాట. చెప్పాను కదా ఆల్రెడీ పిల్లల్ని వదిలేసి వచ్చాను అని చెప్పేసి. ఇంకా అలాగా గార్డెన్కి వెళ్దాం అనేసి అలా వెళ్ళాను అనమాట. గడ్డి అయితే చాలా మొలిచేసింది, అసలు వెళ్తుంటేనే భయం వేసేస్తుంది, పాములు ఎక్కడ ఉంటాయో ఏమో అని చెప్పేసి. అంతతోడు ఇంకా మా తమ్ముడు అయితే భయపెట్టిస్తున్నాడు అక్కడ పాము ఉంది అని చెప్పేసి. ఇంకా అక్కడి నుంచి శ్రీకాకుళంకి అయితే బస్సులో అయితే వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి ఫ్రీ బస్సు, ఓన్లీ ఫర్ లేడీస్. ఇంకా ఫ్రీ బస్ అయితే ఎక్కేసి ఇంకా శ్రీకాకుళంకి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ ఇంకా ఆటోలో అయితే బస్ స్టాప్కి అయితే వెళ్ళాము. ఇంకా బస్ కూడా వచ్చేసింది, ఒక 50 minutes అయితే లేట్ అయిందనమాట. ఇంకా అక్కడ వెయిట్ చేసుకుంటూ అలాగా స్నాక్స్ కొనుక్కొని ఉన్నామన్నమాట. అండ్ బస్సు కూడా ఎక్కేసాము ఫ్రెండ్స్. ఇంకా మేము బస్సు అయితే ఎక్కేసాము. ఎక్కి కూడా ఒక ఇప్పుడు 5:15 అవుతుంది. మేము 1:50కి 2కి ఎక్కామన్నమాట. 4 hours కూడా అయిపోయింది. చక్కగా ఎక్కగానే పడుకున్నాం ఫ్రెండ్స్. ఫుల్ నిద్ర వచ్చేసింది అనమాట. ఈ 2 days కూడా అంత నిద్ర ఏమీ లేదు. ఇంకా చక్కగా పడుకున్నాం. మధ్యలో ఇంకా స్నాక్స్ టైం అనేసి ఆపారనమాట, వెళ్ళేసి వచ్చాము అదనమాట. వెళ్తూ ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా రేపు మార్నింగ్ 8:30కి ఇలా దిగిపోతాం అనమాట బస్సు బెంగళూరు వరకు. మళ్ళీ బెంగళూరు నుంచి మైసూర్కి ట్రైన్లో వెళ్తామో బస్సులో వెళ్తాం అన్నదైతే తెలియదు అనమాట. ఏది దొరికితే దానికైతే ఫస్ట్ వెళ్ళిపోతాను. అండ్ మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. అస్సలు అల్లరే చేయట్లేదు. వీడియో కాల్స్ చేస్తూ ఉన్నాను. ఏంటి మా సహర్ష్ కూడా డాడీ అనేసి, అంటే మమ్మీ కావాలి డాడీ కావాలంటే డాడీ అనేసి అంటున్నాడు. మళ్ళీ నువ్వు పో అనేసి నన్ను అంటున్నాడు. పోలే, నాకు కూడా అదే కావాలి. అంటే మనమైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనేసి కొంచెం ధైర్యం వస్తుంది అనమాట. అంటే వాళ్ళు అక్కడ హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉండగలం కదా, అలా అని చెప్పేసి ఇంకా చక్కగా అలవాటు అయిపోయారనమాట వాళ్ళ డాడీకి. హెన్స్కి అయితే ఆల్రెడీ అలవాటే బాగా, నేను లేకపోయినా పర్వాలేదు ఉండిపోతుంది. కానీ మా సహర్ష్తోనే కొంచెం కష్టం. మా సహర్ష్ కూడా చక్కగా ఉంటున్నాడు అనమాట. టైం టు టైం తినుకొని చక్కగా హ్యాపీగా ఉంటున్నాడు. సో ప్రస్తుతానికి అయితే ఇది. ఇంకా రేపు మధ్యాహ్నంకంతా వెళ్ళిపోతాను అనమాట. ఇంక ఇక్కడ నైట్ డిన్నర్కి అయితే ఆపారనమాట. ఇంకా డిన్నర్ చేసి ఇంకా అలాగా వాకింగ్ చేస్తూ ఉన్నాం అనమాట. నాకైతే ఇంకా పిల్లల్ని ఎప్పుడెప్పుడు చూస్తాననేసి అనిపించింది. అంటే ఒక్కొక్కరు ఎలా పిల్లల్ని వదిలేస్తారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. ఎక్కడికైనా పిల్లల్ని వదిలేసి వెళ్తే నా మైండ్ అంతా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో ఏంటనేసి అలా మైండ్లో తిరుగుతూనే ఉంటుంది అనమాట. నేను వేరే దగ్గర ఉన్నా సరే నా మైండ్ అంతా యాబ్సెంట్ ఉంటుంది అనమాట. ఇంకా ఈ 2 రోజులైనా నేను వదిలేసి వెళ్ళానంటే ఇంకా మా హస్బెండ్ మీద అంత నమ్మకం అనమాట. నేను లేకపోతే చాలా కేరింగ్గా చూసుకుంటారు వాళ్ళిద్దరు కూడా. అంటే మా హస్బెండ్ సైట్కి వెళ్తే మా మరిది చూసుకోవడం, మా మరిది సైట్కి వెళ్తే మా హస్బెండ్ చూసుకోవడం, అలా చేసుకుంటారనమాట. అంటే మా అమ్మ ఆపరేషన్ టైంలో కూడా నేను 3 days లేను కదా, పిల్లల్ని వదిలేసి హాస్పిటల్లో ఉన్నాను. అప్పుడు కూడా అలానే చూసుకున్నారనమాట. ఇంకా వాళ్ళు బాగా చూసుకోగలరు అని చెప్పేసి ధైర్యంతో అయితే నేనైతే వచ్చానమాట. ఇంకా బస్సు బెంగళూరులో అయితే దిగేసి బెంగళూరు నుంచి మళ్ళీ స్టేషన్కి మెట్రోకి అయితే వచ్చాము. ఫస్ట్ టైం నేను బెంగళూరులో మెట్రో అయితే ఎక్కాను. ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్గా ట్రైన్ అయితే ఎక్కేసామన్నమాట. అంటే ఇంటి నుంచి శ్రీకాకుళం వరకు ఒక బస్సు, మళ్ళీ ఆటో, మళ్ళీ తర్వాత బస్సు బెంగళూరు వరకు, మళ్ళీ మెట్రో, ఆ తర్వాత మళ్ళీ ట్రైన్, 5 అయితే మారేసి ఇంటికైతే వచ్చామన్నమాట. ఊరు వెళ్ళాలంటే ఇదే బాధండి, చాలా లాంగ్ డిస్టెన్స్ కాబట్టి వెళ్ళాలన్నా బేజారు వస్తుంది, మళ్ళీ తిరిగి రావాలన్నా బేజారు వస్తుంది అనమాట. 28 hours ఇలా జర్నీ పట్టేస్తుంది. ఇంకొక 2 days కూడా మా నాన్నమ్మతో ఉండి కష్టసుఖం మాట్లాడదామన్నా సరే నాకు అసలు టైం కూడా లేదు. మా అమ్మ పిన్ని వాళ్ళందరూ కూడా ఇంకా అక్కడే ఉన్నారనమాట, మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లోనే. ఇంకా 12 days అయితే అక్కడే ఉండాలి. ఇంకా నేను ఒక్కదాన్ని కాబట్టి ఇంకా మా తమ్ముడు అయితే నాతోనే వచ్చేసాడు. యాక్చువల్గా మా తమ్ముడు సాటర్డే రోజు మైసూర్ అయితే వచ్చాడనమాట. 8 days లీవ్స్ ఇచ్చారు అని చెప్పేసి. మండే ఇలా జరగడం వల్ల డైరెక్ట్గా ఇంటి నుంచి అయితే మా తమ్ముడు నేనైతే బయలుదేరిపోయాము. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మైసూర్ అయితే వచ్చాడనమాట. మళ్ళీ సండే రోజు అయితే వెళ్ళిపోతాడు. ఇంకా ఇంటికైతే వచ్చేసాను. మా బాబు ఎలా రియాక్ట్ అవుతాడు అనేసి చాలా ఎగ్జైటింగ్గా వచ్చాను.
ఇంకా నేను వెళ్ళేసరికి చక్కగా మా హస్బెండ్ అయితే మా బాబుకి భోజనం అయితే తినిపిస్తున్నాడు. మా హెన్షికకి బాక్స్ అయితే ఇచ్చేసాడు అనమాట. ఇంకా మా హెన్షిక అయితే స్కూల్ నుంచి రాలేదు, 3:30కి అయితే వస్తుంది. మేమైతే 2 o'clockకి ఇంటికి అయితే వచ్చాము. అంతే మరి ఇజ్జత్ పోయింది. మమ్మీ వద్దా నీకు? నేను వెళ్ళిన 2 రోజులకి మా హస్బెండ్ అయితే మంత్రం వేసేసింది ఫ్రెండ్స్. ఇద్దరిని స్వాహ ఏమంటారు ఆస్వాదం చేసుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, మా హస్బెండ్ ఎంత చక్కగా, ఎంత బాధ్యత మీద పిల్లలకి. అబ్బా, ఇలాంటి హస్బెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలి ఫ్రెండ్స్. అవునా? ప్రశాంతంగా ఉందంటే ఇంకొక 2-3 నెలలు చాలా నేను కూడా ఆశ్రమానికి వెళ్తాను అన్నాను కదా. సో ఇంకా మా పిల్లలు ఎంత హ్యాపీగా ఉన్నది. మళ్ళీ వద్దాం. మా హెన్షిక అయితే స్కూల్ కి వెళ్ళింది. వచ్చాక హెన్షికని కూడా చూపిస్తా. మమ్మీ వచ్చేసిందా? నీకు ఎవరు కావాలి నాన్న? డాడీ? మమ్మీ కావాలి, డాడీ కావాలా? మమ్మీ కానీ నీకు మమ్మీ కావాలా, డాడీ కావాలా? అడుగు మమ్మీ ఏం తొందరగా వచ్చేవా అని అడుగు. ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఇదండి. అనుకోకుండా ఊరెళ్ళి రావడం అయితే జరిగింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో. బాయ్ బాయ్.